మూడో విడత రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. మూడో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో వైరాకి పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు. రుణమాఫీకి 32,50,000 ఖాతాలున్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జూలై 18న మొదటి విడతగా 1,00,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో మాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు దాదాపు 6,000 కోట్లు విడుదల చేసింది. జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. ఇక 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేసింది. ఈ కేటగిరీలో దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,000 కోట్లు జమ చేసింది. 12 రోజుల్లోనే దాదాపు 17,55,000 మంది రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రభుత్వం వెల్లడించింది. ఇక మూడో విడతలో 1,50,000 నుంచి 2,00,000 వరకు ఉన్న పంట రుణాలు మాఫీని చేస్తూ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచనా.